హలో పిల్లలు, ఈ వీడియోలో ఘాతాంకాలు కలిగిన సమీకరణాన్ని సంవర్గమాన సమీకరణంలోకి ఎలా మార్చాలో నేర్చుకుందాం. 10 యొక్క వర్గము లేదా 10 స్క్వేర్ ఈక్వల్స్ టు 100 అనే సమీకరణాన్ని సంవర్గమాన సమీకరణం లేదా లాగరిథమిక్ ఈక్వేషన్ లోనికి మార్చండి. ఇది మనకు ఇవ్వబడిన ప్రశ్న. 10 స్క్వేర్ ఈక్వల్స్ టు 100 అంటే దీని అర్థం 10 కి వర్గాన్ని చేస్తే అది 100కు సమానం అవుతుంది. ఇక్కడ 10 ఆధారం మరియు 2 ఘాతాంకం అవుతాయి. దీనినే సంవర్గమానంలో చెప్పాలంటే దీనికి ఎగ్జాక్ట్ గా రివర్స్ అని చెప్పవచ్చు. సంవర్గమానం లేదా లాగరిథం ఏం చెప్తుందంటే ఆధారానికి ఘాతాంకాన్ని ఎంత పెంచితే మనకు 100 వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. దీనికి లాగ్ ని తీసుకుంటే లాగ్ బేస్ 10 ఆఫ్ 100. దీనికి అర్థము బేస్ 10 కి పవర్ ఎంత తీసుకుంటే మనకి 100 వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ క్రిందిది రాయకపోయినా 10 కి పవర్ ఎంత పెంచితే 100 వస్తుంది మీకు తెలుసు కదా. పవర్ ని 2కు పెంచాలి కాబట్టి లాగ్ బేస్ 10 ఆఫ్ 100 ఈక్వల్స్ టు 2 అవుతుంది. ఇక్కడ ఘాతాంక సమీకరణంలో బేస్ 10 పవర్ 2 అనేది 100కి సమానం అని చెప్తున్నాం. ఇక్కడ లాగరిథమిక్ ఈక్వేషన్ లో బేస్ 10 కి పవర్ అనేది 2కు పెంచితే మనకు 100 వస్తుందని చెప్తున్నాం. అంటే 100ని పొందడానికి బేస్ 10 కి పవర్ 2 తీసుకోవాలి. అంటే ఈ రెండిట్లో కూడా చెప్పేది ఒకటే, సేమ్ టర్మినాలజీ. గమనిస్తే రెండింటిలో కూడా బేస్ 10, ఇది బేస్. అలాగే ఈ రెండు కేసెస్ లో కూడా 2 ఎక్స్పోనెంట్ అవుతుంది. రాస్తున్నాను ఎక్స్పోనెంట్. ఇది ఎలాగో మీకు తెలుసు అనుకోండి. అలాగే ఈ రెండింటిలో మనం పొందేది 100నే. అంటే 10 స్క్వేర్ విలువ 100 అని చెప్పడానికి ఇవి 2 వేర్వేరు మార్గాలు. అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.